భాగ్యనగరంలో గణపతి నవరాత్రులకు సిద్ధమవుతున్న గణనాథులు. సెప్టెంబర్ 17 నుంచి ఆరంభం కానున్న గణపతి నవరాత్రులకు నగరం సన్నద్ధమవుతోంది. భాగ్యనగరంలో కొలువు తీరే గణపతుల్లో ఖైరతాబాద్ గణనాథునికి ప్రత్యేక స్థానం ఉంది. 59 అడుగుల భారీ గణనాథునికి ఎడం వైపున గజేంద్ర మోక్షం, కుడివైపున భద్రకాళి అమ్మవారు, నడుమ త్రిశక్తిమయి మోక్ష గణపతిగా నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు జూన్లోనే గణపతి విగ్రహ ప్రతిష్టాపనకు శ్రీకారం చుట్టామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ సందీప్ ఇండియన్ టీవీకి తెలిపారు. నా పేరు సందీప్ రాజ్, గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ. ఇది 61 సంవత్సరం ఇక్కడ వినాయకుడు పెట్టి, గత సంవత్సరము 60 అడుగుల వినాయకుడు 60 సంవత్సరాలు ఉండే, ఈ సంవత్సరము 61 సంవత్సరం 59 అడుగుల వినాయకుడు. ఈ వినాయకుడి పేరు త్రిశక్తిమయ మోక్ష గణపతి. ఒకవైపు గజేంద్ర మోక్షము, ఒకవైపు వరంగల్ మాత భద్రకాళి, మధ్యలో లక్ష్మీ సరస్వతి గణేశుడు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో మనం వినాయకుడిని ఇక్కడ పెడతాము. ఈ సంవత్సరము త్రిశక్తిమయ గణపతి. దీని హైట్ 59 అడుగులు, వెడల్పు 25 అడుగుల వెడల్పు. ఇది 1వ తారీఖు నుండి కలర్ స్టార్ట్ అవుతుంది. ఇది 12వ తారీఖు జూన్ 12 నుండి స్టార్ట్ అయింది. దాదాపు 150 మంది కార్మికులతో రాత్రింబగలు కష్టపడి ఈ వినాయకుని తయారు చేసినాము. దీని వెయిట్ ఇప్పటి వరకు 40 నుండి 45 టన్నుల వెయిట్ ఉంది. ఇది 1వ తారీఖు నుండి ఈ కలర్స్ 10వ తారీఖు కలర్స్ కంప్లీట్ అవుతాయి. ఈ సంవత్సరము 5 రోజుల ముందే మేము ఈ వినాయకుని దర్శనానికి వచ్చినాము. 17వ తారీఖు నాడు వినాయక చవితి. ఈ సంవత్సరం కూడా వినాయక చవితి రోజు భగవంతుని చేతిపైన 5600 కేజీల లడ్డు ఉంటుంది. అదే గత సంవత్సరం తెచ్చిన భక్తుడే మల్లిబాబు గారు, తాపేశ్వర నివాసి మల్లిబాబు గారు. ఈ సంవత్సరం 5600 కేజీల లడ్డు. ఈ లడ్డూను మేము నిమజ్జనం తర్వాత 2వ రోజు భక్తులకి ఇక్కడ ఉచితంగా మేము పంచడానికి ఏర్పాటు చేస్తున్నాము. 59 అడుగుల భారీ గణనాథుని రూపకల్పనకు చెన్నైకు చెందిన రాజేంద్రన్ నేతృత్వంలోని 100 మంది కళాకారులు గణనాథుని రూపొందిస్తున్నట్టు రూపశిల్పి ఇండియన్ టీవీకి తెలిపారు. కాగా ఈ భారీ గణనాథుని రూపకల్పనకు 25 టన్నుల ఇనుము, 100 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, నారా పీచును వినియోగిస్తున్నామని రాజేంద్రన్ చెప్పారు. నా పేరు రాజేంద్రన్ అండి. 78 నుంచి ఈ వినాయకుడిని నేను ఈ స్పాట్లు చేస్తున్నాను. ఈ సంవత్సరం 59 అడుగుల్లో ఈ వినాయకుడిని డిజైన్ చేయడం జరిగింది. వినాయకుడితో పాటు లక్ష్మి, సరస్వతి, అలాగే సర్పాలు పైన, వెనక వైపు సింహాసనంతో హంసవాహనం కూడా చేయడం జరిగింది. అలాగే ఒకవైపు గజేంద్ర మోక్షం, ఇంకొక వైపు వరంగల్ కాళీ దేవిని కూడా పెట్టడం జరిగింది. ఈ అన్నిటినీ కలిపి సిద్ధాంతి గారు త్రిశక్తిమయ మోక్ష గణపతిని తిరునామం కూడా పెట్టడం జరిగింది. ఇంతవరకు ఈ పని పిఓపి పని ఇంకా 2-3 రోజులు కంప్లీట్ అవుతుంది. 1వ తారీఖు నుంచి పెయింటింగ్ మొదలుపెట్టి 10వ తారీఖుకి పూర్తి చేసి 11వ తారీఖు నుంచి పబ్లిక్ దర్శనానికి వదలడం జరుగుతుంది. పూజ మాత్రం 17th మార్నింగ్ గవర్నర్ గారితో మొదటి పూజ జరుగుతుంది. కాగా నగరంలోని ధూల్పేటకు చెందిన కళాకారులు అసుర సంహారం చేస్తున్న గణనాథుడు, సాయినాథునితో గణనాథుడు, ఇప్పటికే 9 అడుగుల నుంచి 15 అడుగుల భారీ వినాయక ప్రతిమలు, విగ్రహాలు అమ్మకానికి కొలువు తీరాయి. ఇవి సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.